Hi everybody. Last class we are discussing about cyber security and benefits also. Today we have the topic fundamentals of cyber security. Cyber security kuna major fundamentals యొక్క డ్యూటీస్ ఏంటి, సైబర్ సెక్యూరిటీని ఏమేమి ఫండమెంటల్స్తో మనం డిజైన్ చేస్తారు దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే సైబర్ సెక్యూరిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సైబర్ సెక్యూరిటీ ఎందుకోసం డిజైన్ చేస్తామని చెప్పాం. ఇట్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ టెక్నాలజీ టు design protect the computers, softwares and devices and no effect from the data loss which is by the unauthorized person. ఎవరైతే అనాథరైజ్డ్ యాక్సెస్ కంట్రోలర్ ఉంటారో వాళ్ళ నుంచి డేటా అనేది లాస్ అవ్వకుండా, డేటాకి అటాక్స్ అవ్వకుండా, డేటా లాస్ జరగకుండా ఉండడం కోసం కంప్యూటర్స్, డివైజెస్ ఫ్రమ్ ది మాల్వేర్స్ అండ్ మాల్సియస్ వైరసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మేజర్గా డేటా సెక్యూరిటీని, సైబర్ సెక్యూరిటీని డిజైన్ చేశారు. రైట్, ఇది మీకు అంతా తెలిసిన విషయం. మేజర్గా మనకి సైబర్ సెక్యూరిటీలో ఏమేమి ఫండమెంటల్స్ ఉన్నవి వాటి గురించి కదా డిస్కస్ చేద్దాం. దాంట్లో మెయిన్గా మనకి 3 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మేజర్గా మనకి 3 ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ. మేజర్గా 3 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఒకటి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. రైట్, కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఇదేమో అప్పుడప్పుడు వినే ఉంటారు. కాన్ఫిడెన్షియాలిటీ అంటాం అంటే కాన్ఫిడెన్షియల్ వస్తువులు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, కాన్ఫిడెన్షియల్ డేటా అనేది ఉంటుంది. మీరు మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఇయర్లీ వన్స్ ఒకసారి మనకి సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మనకు ఒకసారి యాన్యువల్ బడ్జెట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని పార్లమెంట్ పీరియడ్లో, అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉంటారు. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తారు. ఆ బ్రీఫ్ కేస్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బ్రీఫ్ కేసు అతను చేసిన ఓపెన్ చేసిన ఫైల్ మీద కాన్ఫిడెన్షియల్ అనే ఒక నేమ్ ఉంటుంది. ఇలా కాన్ఫిడెన్షియల్ మీట్ ఏంటి? ఇట్ ఈస్ వెరీ సీక్రెట్ అనమాట. చాలా సీక్రెట్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ అందులో ఉన్నాయి అని మీనింగ్ అనమాట. ఇంకా దాన్ని ఎవరు కూడా టచ్ చేయరు. ఓన్లీ అది ఎవరికైతే హ్యాండ్ ఓవర్ ఉంటుందో, అది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందో, ఎవరి కంట్రోల్లో ఉంటుందో వాళ్ళు మాత్రం దాన్ని ఓపెన్ చేయడానికి, చూడడానికి కానీ, యాక్సెస్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్, ఎవరైతే యాక్సెస్ పర్సన్ కాకుండా వేరొక వ్యక్తి, అనాథరైజ్డ్ యాక్సెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ ఉన్న డేటాని కానీ, కంప్యూటర్స్ కానీ, డివైసెస్ కానీ యూజ్ చేయకుండా, ఆ డేటాని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం దానికి సైబర్ అటాక్స్ అంటే డేటాకి అటాక్ అయ్యే లాస్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా లాస్ అవ్వకుండా ఉండడం కోసం కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేస్తుంది. మెయిన్గా ఇక్కడ ఏం చేస్తుంది, ఆ థర్డ్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, ఆ అనాథరైజ్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో అతని నుంచి డేటా అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసం కాన్ఫిడెన్షియల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం మ్యాన్ ఆఫ్ మిడిల్ అంటాం. మ్యాన్ ఆఫ్ మిడిల్ అటాక్ అంటాం. దీన్ని షార్ట్ కట్లో MITM అంటాం. మ్యాన్ ఆఫ్ మిడిల్ అటాక్ అంటాం, దాన్ని MITM అంటాం. అయితే ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్ నుంచి డేటా లాస్ అవ్వకుండా ఉండడం కోసం కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కూడా సమ్టైమ్స్ కొన్నిసార్లు కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర నుంచి, అన్ని ఏరియాల నుంచి వచ్చే ఆ సైబర్ అటాక్స్ కానీ, డేటా అటాక్స్ కానీ మనం కంట్రోల్ చేయాలంటే కొన్నిసార్లు ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కూడా కొన్నిసార్లు దాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని మేజర్గా మనం కొన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తామంటే మెజర్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. మెజర్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ.
ఈ మెజర్మెంట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీలో చూడండి ఇక్కడ ఏం చేస్తారు అంటే మేజర్గా ఇక్కడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే ఈ కాన్ఫిడెన్షియాలిటీ యొక్క మెజర్మెంట్స్ పెంచాలి అంటే కొన్ని మెజర్మెంట్స్ మనకు కావాల్సి వస్తుంది. అవి ఏంటి అంటే డేటా ఎన్క్రిప్షన్. డేటా ఎన్క్రిప్షన్ మనం ఆల్రెడీ ఈ కామర్స్లో చదువుకున్నాము. ఎన్క్రిప్షన్, డిస్క్రిప్షన్, క్రిప్టోగ్రఫీ ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మీకు లాస్ట్ ఈ కామర్స్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు, డేటాని ఒక కోడ్ ఫార్మాట్లో మనకి ఏదైనా జనరల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉందో దాని ఒక కోడ్ ఫార్మాట్లో ఎవరికి అర్థం కాకుండా ఒక కోడ్ ఫార్మాట్లో దాన్ని డిజైన్ చేస్తారు. ఎవరైతే సెండర్ ఉంటారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకోవాలో వాళ్ళకి మాత్రమే ఈ కోడ్ని డీకోడ్ చేసే విధంగా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా మనకంతా ఏదో ఉర్దూలో ఉండడం కనిపిస్తుంది ఇలా. అప్పుడు ఆ డేటాని లాస్ చేయడానికి కానీ డేటాని వాళ్ళు ముందుగానే తెలుసుకొని దాన్ని మిస్యూజ్ చేయడానికి ఈ డేటా ఎన్క్రిప్షన్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టూ సైడ్ అథెంటికేషన్. టూ సైడ్ అథెంటికేషన్ ఇంతకుముందు చెప్పాం కదా, టూ సైడ్స్ కూడా అథెంటికేషన్ వస్తుంది. అంటే సెండర్కి ఇక్కడ చూడండి ఇక్కడ సెండర్కి అండ్ రిసీవర్కి ఈ టూ సైడ్స్ కూడా అథెంటికేషన్ అనేది ఉంటుంది. ఈ టూ సైడ్స్ కూడా అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ఆ డేటాని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ క్యాండిడేట్ ఎవరు కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ ఇద్దరికి మాత్రమే ఇక్కడ అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాన్ఫిడెన్షియాలిటీలో. నెక్స్ట్ బయోమెట్రిక్. బయోమెట్రిక్ అనేది మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు బయోమెట్రిక్ అనేది చాలా అప్డేటెడ్గా ఉన్న ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అనమాట. ఈ బయోమెట్రిక్ వల్ల ఏంటి ఏదైనా ఉండొచ్చు, తంబు బయోమెట్రిక్ కావచ్చు, లేదంటే ఫేషియల్ బయోమెట్రిక్ కావచ్చు, లేదంటే ఐ రికగ్నైజేషన్ బయోమెట్రిక్ కావచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ బయోమెట్రిక్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మనకి మన టెక్నాలజీలో. ఈ బయోమెట్రిక్ వల్ల కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మన మొబైల్కి ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ వచ్చాయి, ప్లస్ ఫేషియల్ లాక్స్ వచ్చాయి. ఇలా ఉన్నాయి కదా, అవి మన ఫేస్ వస్తేనే లాక్ ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అయితేనే ఓపెన్ అవుతుంది. అలా కొన్ని సెక్యూరిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు ఫర్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటా. అండ్ నెక్స్ట్ డేటా అటాక్. డేటా అటాక్ ఇలా ఈ 4 మెజర్మెంట్స్ తోటి మన కాన్ఫిడెన్షియాలిటీ అనేది సేఫ్టీగా మెయింటైన్ చేసింది డేటా లాసెస్ ఫర్ ది సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనేది కూడా ఒక ఫండమెంటల్ యొక్క సైబర్ సెక్యూరిటీ డ్యూటీ అనమాట. దానికోసం కొన్ని మెజర్మెంట్స్ పెంచాలి అంటే ఈ 4 వల్ల కూడా మనం కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ మెజర్మెంట్ ఏం చెప్పాము మనం ఫండమెంటల్స్లో ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే మీరేం తెలుసా? ఇంటిగ్రిటీ అంటే చూడండి, ఇంటిగ్రిటీ మీన్స్ మెయింటైన్ ది కన్సిస్టెన్సీ ఫర్ ద డేటా. మెయింటైన్ ది కన్సిస్టెన్సీ ఫర్ ది డేటా. దీని ఇంటిగ్రిటీ గురించి మీరు ఆల్రెడీ మనం లాస్ట్ సెమిస్టర్లో మీకు ఆర్టీబీఎంఎస్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనకి ఇంటిగ్రిటీ అనేది వస్తుంది. డేటా ఇక్కడ మాట్లాడేటప్పుడు మనం ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుంది డేటా అనే రిలేషన్ అని చెప్పాం. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఆ ఉన్న డేటా ఏదైతే ఉందో ఒరిజినల్ డేటా, ఆ ఒరిజినల్ డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఏంటి? మాడిఫై అవడానికి ఎలాంటి అవకాశం కూడా ఉండకూడదు అనమాట. ఇక్కడ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ డేటా అనేది చేంజెస్ అవ్వదు. డేటా చేంజ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ డేటా అనేది కరెక్ట్ అవ్వదు. అంతే కదా, ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ డేటాని ఎవరు కూడా మిస్యూజ్ చేయడం కానీ, లేదంటే దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, లేదంటే కరెక్ట్ చేయడం కానీ ఇలాంటిది ఏది చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే అప్పుడు అది ఇంటిగ్రిటీ డేటా అని చెప్తాం. అప్పుడు ఆ డేటా అంటే ఏంటి? ఒరిజినల్ డేటా ఎలా ఉందో ఒరిజినల్ కాపీ అలానే డేటా ఉంటుంది. అప్పుడు ఎలాంటి చేంజెస్ అనేది డేటాలో ఉండదు. డైనమిక్ చేంజెస్ అనేవి ఇక్కడ ఇంటిగ్రిటీలో నాట్ అలౌడ్ అనమాట. దీంట్లో కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇంటిగ్రిటీని పెంచడం కోసం కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో మనకి డేటా మెజర్మెంట్ చేయాలి అంటే ఇంటిగ్రిటీగా మెయింటైన్ చేయాలి అంటే మనకి ఇక్కడ కూడా మనకి మెయిన్గా ఒకటి బ్యాకప్ ఉంచాలి. డేటా అనేది బ్యాకప్ ఉంచాలి. డేటా అనేది బ్యాకప్ ఉంచేసినప్పుడు ఇక్కడ మనకి డేటా అనేది ఒకవేళ మిస్యూజ్ చేసిన తర్వాత కూడా, లేదంటే ఆ డేటాని ఎడిట్ చేసిన తర్వాత కూడా ఒరిజినల్ డేటా మనకి బ్యాకప్ ఉంటుంది కాబట్టి మనకి ఒరిజినల్ డేటాకి ఎలాంటి లాస్ అనేది ఉండదు. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా దేని వల్ల ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తాము? పవర్ సప్లై డిస్టర్బెన్సెస్. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, డేటాను స్టోర్ చేస్తూ ఉన్నప్పుడు, డేటా అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో పవర్ సప్లైస్ అన్ని కూడా కట్ అవుతున్నాయి అనుకోండి, మధ్యలో పవర్ ఆఫ్ అవ్వడం, పవర్ ఆన్ అవ్వడం ఇలాంటి వస్తున్నప్పుడు ఏమవుతుంది, మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ డేటా అంతా కూడా సేవ్ చేయము కదా. రన్నింగ్లో ఉన్నప్పుడు డేటా సేవ్ చేయము, అలాంటప్పుడు రన్నింగ్ కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు ఆ డేటా అంతా కూడా లాస్ అవుతున్నట్టే కదా మనం. ఇట్లా కూడా కొన్ని పవర్ సప్లైస్ వల్ల కూడా డేటా అనేది లాస్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది ఇంటిగ్రిటీ మెజర్మెంట్స్. అండ్ నెక్స్ట్ and the third one, availability. Availability means, అవైలబిలిటీ అంటే చూడండి, తెలుగులో చెప్పాలంటే మనకి ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్, ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ డేటాకి, ప్రత్యేకంగా ఒక పర్టికులర్ డేటాకి ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనరు అతనికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఆ డేటాని తీసి యూజ్ చేసుకోవడానికి, బై మీన్స్ రిట్రైవింగ్ ది డేటా ఫ్రమ్ ది ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అతనికి అవసరమైనప్పుడు ఆ డేటాని తీసి రిట్రైవ్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవడానికి కల్పించే అవకాశం మనం ఇక్కడ అవైలబిలిటీ అంటాం. అంటే ఇక్కడ అనాథరైజ్డ్ పర్సన్కి ఎలాంటి అవకాశం ఉండదు, కానీ ఇక్కడ మనకి అవైలబిలిటీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రమే ఇక్కడ ఆ పర్టికులర్ డేటా ఎవరైతే ఉంటుందో మెయింటైన్ చేస్తారో వాళ్ళకి యూజ్ చేసుకోవడం కోసం అవైలబిలిటీని ఇక్కడ క్రియేట్ చేస్తారు. మరి ఎలా మనం ఇది ప్రొవైడ్ చేస్తాము అంటే చూడండి, సేమ్ ఇంతకుముందు బ్యాకప్ డేటా చెప్పాం కదా, ఆ బ్యాకప్ డేటాని ఎక్స్టర్నల్ డ్రైవ్స్లో సేవ్ చేస్తాం. యాక్చువల్గా ఆ డేటాని బ్యాకప్ డేటా ఎక్స్టర్నల్ డ్రైవ్స్ అంటే తెలుసు కదా, ఎక్స్టర్నల్గా హార్డ్ డిస్క్స్లో కానీ, లేదంటే పెన్ డ్రైవ్స్లో కానీ, ఫ్లాప్ డిస్క్లో కానీ ఎక్స్టర్నల్గా ఈ డ్రైవ్స్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉంటే దాన్ని మనం అవైలబిలిటీ కిందకి చెప్తాం. ఎందుకంటే ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో అతను తనకు అవసరమైనప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని విధాలుగా మన ఇంటిగ్రిటీ కానీ, కాన్ఫిడెన్షియాలిటీ, అవైలబిలిటీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కొన్ని ప్రొవైడెడ్ కోసం పర్మిషన్స్ ఆల్సో, కొన్ని పర్మిషన్స్ అంటే పర్మిషన్ తెలుసు కదా, డేటాబేస్లో మాట్లాడడం వల్ల రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అని మనకి 3 పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి రీడ్, ఒకటి రైట్, ఎగ్జిక్యూట్, ఇలా 3 పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక టాపిక్ మనం రీడ్ పర్మిషన్ ఇస్తే ఓన్లీ మనం దాన్ని చూడడానికే వీలవుతుంది, చదవడానికే వీలవుతుంది, కానీ దాన్ని మాడిఫై చేయడం కానీ, లేదంటే కొత్తగా మనకి యాడ్ చేయడం కానీ ఇలాంటివి కూడా అక్కడ యాక్సెస్ అనేది డినైడ్గా ఉంటుంది. నెక్స్ట్ రైట్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, ఇక్కడ కావాలంటే మనం డేటాని మళ్ళీ కొత్తగా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే ఉన్న డేటాని మాడిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది లేదనుకోండి, ఈ పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, రైట్ పర్మిషన్ ఓన్లీ చూడటమే కానీ దాన్ని మనం ఏమీ చేయలేము. ఓకేనా? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైనా ఒక డివైస్ కొన్నప్పుడు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ సీడీ వస్తుంది. ఆ సీడీని మనం ఓన్లీ ఇన్స్టాల్ చేసి అందులో ఉన్న సాఫ్ట్వేర్స్ అంతా డ్రైవర్స్లోకి మనం ఇన్స్టాల్ చేస్తాం, కానీ అందులో ఉన్న సాఫ్ట్వేర్ డేటాని, ఎలాంటి డేటాని కూడా మనం రైట్ చేయడానికి కానీ, లేదంటే మిస్ చేయడానికి కానీ, ఎడిట్ చేయడానికి కానీ ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి ముందుగానే కాపీరైట్స్ ఇస్తారు, ఓన్లీ రీడింగ్ మాత్రమే, అంతేగాని రైట్ చేయడానికి అవకాశం లేదు. ఇంకా ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనమాట, కొన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కూడా ఉంటాయి, అలాంటి వాటికి కూడా పర్మిషన్స్ ఉంటాం. వీటిని మనం యాక్సెస్ పర్మిషన్స్ అంటాం. యాక్సెస్ పర్మిషన్స్, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, ఇలా ఈ 3 మెయింటైన్ ఫండమెంటల్స్ని సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ and availability. This is the fundamentals of cyber security. Thank you.